కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్లు పనిచేస్తే అంతరం మహిళలే ఉంటారు. వాళ్లకు 2 సార్లు జీతాలు పెంచేందుకు నా కృషి ద్వారా పెరిగింది, 2 పర్యాయాలు నా టర్మ్లో. తర్వాత వాళ్ళకి అంతకుముందు ఎండాకాలం జీతాలు లేకుండే, వేసవికాల జీతాలు వచ్చినాయి. అంతకుముందు వాళ్ళకి మెటర్నిటీ సెలవులు లేకపోఉండే, ఆ సెలవులు వచ్చినాయి. తర్వాత అంతకుముందు ఏదైనా ఎస్ఎస్సి రిజల్ట్ కనుక తక్కువ వచ్చి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసేందుకు ఇబ్బంది పెట్టేది, దాన్ని తొలగించి ఆటో రెన్యువల్ వచ్చేటట్టు చేసినాం. ఇట్లా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినాయి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీల సమస్య పరిష్కారం అయింది. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గతంలో మోడల్ స్కూల్ వచ్చినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా కేంద్రం 60%, రాష్ట్రం 40% గ్రాంట్ ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ రాగానే మేము మోడల్ స్కూల్ నిర్వహించామని చెప్పి వదిలేశారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ స్కూళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని నిర్వహిస్తుంది కూడా నాకు కృషి ఉన్నది. తర్వాత గిరిజన సంక్షేమ పాఠశాలలో కూడా మన బదిలీలు పదోన్నతులు నాకు కృషి ఉంది. 5 రకాల గురుకులాల్లో కూడా బదిలీలు పదోన్నతులు చేయించడంలో నాకు కృషి ఉంది. ఇట్లా పాలిటెక్నిక్ కళాశాలలు, ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ప్రతి స్థాయి విద్యా సంస్థలో కూడా నా కృషితో కొన్ని సమస్యలు పరిష్కారమైనాయని సగౌరవంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను. అది నా కృషి ఉన్నది.